సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు రైతుగా అవతారమెత్తారు. తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్తో పొలం దున్ని వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. రైతుల కష్టాలు క్షేత్రస్థాయిలో అనుభవించినప్పుడే అర్థమవుతాయని షంబీపూర్ రాజు చెప్పుకొచ్చారు. మహేంద్ర నుంచి మరో కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ పార్క్ హోటల్లో మహేంద్ర XUV 9S 7-సీటర్ SUV కారును మహేంద్ర అండ్ మహేంద్ర ఆటోమేటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ వేలుస్వామి, సినీ నటి చాందిని చౌదరి మార్కెట్లోకి విడుదల చేశారు. 90కి పైగా అత్యాధునిక ఫీచర్స్తో రూపొందించిన ఎలక్ట్రిక్ కారుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ తెలంగాణలో 2 కులాలు మాత్రమే రాజ్యం ఏలుతున్నాయని బాలరాజ్ గౌడ్ అన్నారు. బీసీలపై వివక్షతో ప్రవర్తించిన వారికి శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోక్సో కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగారపు రాముకు 15,000 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి 1,00,000 పరిహారం అందించాలని ఆదేశించింది కోర్టు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుతో ఫోక్సో కేసుల్లో కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వ్యవసాయ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. రైతుల సంక్షేమంతో పాటు బలహీన వర్గాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన డైరెక్టర్లను ఎంపీ అభినందించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పెండింగ్ పనులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని తెలిపారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కృష్ణానదిలో నడిచే పడవలను డీసీపీ లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. పీడబ్ల్యూడీ నిర్ణయించిన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రయాణాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని లీజుదారులకు హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వడ్డీ రఘురాం నాయుడిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గజదంగ దుర్గారావును పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 7 లక్షల నగదుతో పాటు 2.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ 30 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన దుర్గారావు ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దుర్గారావుపై 145 కేసులు ఉన్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడించారు. ప్రకాశం జిల్లా బింగనపల్లిలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వెంకటేశ్వర్లు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన విద్యార్థులకు తోడ్పాటు అందించినట్లవుతుందని, విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో రాణించాలని, వారి కలలను సాధించాలని ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. రాజవేణి, కృష్ణవేణి థియేటర్ల మధ్యలో అభిమానులు డీజే సౌండ్ ఏర్పాటు చేసి డ్యాన్సులతో హోరెత్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటర్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లక్కిరెడ్డి మండలంలో జరిగిన మరో ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ బైకర్ ఢీకొట్టాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. కామనగురు గ్రామంలో కొంత భాగాన్ని పురపాలకలో విలీన ప్రతిపాదనపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. గ్రామ సభలో కుర్చీలు విసరడంతో సర్పంచ్ భర్త తలకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ దివ్యాంగురాలిని హత్య చేశాడు దుండగుడు. పెళ్లి చేసుకుందామని చెప్పి బహుదా నదిలో తోసేశాడని పోలీసులు తెలిపారు. దివ్యాంగురాలి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్యప్రాణులను వేటాడుతున్న ముఠాను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొండగొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లి అటవీ ప్రాంతంలో కొండగొర్రెను వేటాడి చంపినట్లు నిందితులు అంగీకరించారు. వరంగల్లోని రాంకీ ఎన్క్లేవ్లో ఖాళీగా ఉన్న 102 ప్లాట్లకు 388 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకంరావు తెలిపారు. ఒక్కొక్కరు ₹1,00,000 బాండ్ కట్టి వేలంలో పాల్గొంటారని చెప్పారు. ఇందులో 116 మంది దరఖాస్తులు తమ నిబంధనల ప్రకారం ఉన్నాయని తెలిపారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డలో పీహెచ్సీ అధికారి చేతివాటం ప్రదర్శించాడు. అహోబిళంలో ₹1 ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తన ఖాతాతో పాటు సోదరి ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాలకు ఫేక్ బిల్లులను సృష్టించి నిధులను దారి మళ్లించాడు. ఆడిట్ అధికారుల విచారణలో ఈ భాగోతం బయటపడటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు ఒకే వేతన విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొమరవెల్లి దేవాలయ అర్చకులు ఆలయాల ఆదాయం పెరుగుతోంది కానీ అర్చకుల వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి వటాపూర్ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అదనంగా తవ్వారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి డబ్బులు పంచి గెలిచారన్నారు సునీల్ కుమార్ రెడ్డి.